లక్ష్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శివరాం ప్రసాద్. నేడు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. నగరపాలక సంస్థ అధికారులు పర్యటనలు పరామర్శలు మాని ప్రజా ఆరోగ్య రక్షణకు చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో గత 3 వారాల నుంచి ప్రజలు కలుషిత నీరు వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలిసిందే. ఆ యొక్క సమస్యని పరిష్కరించకుండా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ఆలోచించకుండా ఈరోజు నగరపాలక సంస్థ వాళ్ళు తాత్సారం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గుంటూరు తూర్పు పశ్చిమ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కానీ మేయర్ గారు కానీ మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు, పరామర్శిస్తున్నారు. మీ పర్యటనలు పరామర్శలు కాదు మాకు కావాల్సింది, ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి సిపిఐగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇదే గుంటూరు నగరంలో కలుషిత నీరు వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా డయేరియా కలయ సోకుతూ ఉంది. మరొక వైపున డ్రైనేజీ సమస్య వల్ల మురుగునీరు చేయడం వల్ల దోమలకి నిలయలుగా మారినటువంటి ఆ కుంటల్లో దోమలు చేరి తీవ్రంగా ప్రజలకి కుట్టడం ద్వారా మలేరియా, డెంగ్యూ అదేవిధంగా విషజ్వరాలు సోకడం వల్ల కుటుంబాలుగా ఈరోజు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. గుంటూరు నగరంలో ఏదైతే కలుషిత నీటి వల్ల మరి ఇప్పటికే డయేరియా కేసులు పెరిగినాయి. ఇంకా ఈ నెలంతా కూడా మరి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డయేరియా ఏదైతే సోకిందో వాళ్ళంతా కూడా ఆసుపత్రికి సిపిఐ బృందంగా వెళ్ళి పరిశీలించాం. ఆ రోజునే ఈ కంట్రోల్ చేయాలని కంట్రోల్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికి కూడా డయేరియా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రెడ్ జోన్లు అంటూ ఉన్నారు. ఆ పేరుతోటి చిరు వ్యాపారులందరూ కూడా చిరు వ్యాపారులు కానివ్వండి, హోటళ్ళకు సంబంధించి నీటి ప్లాంట్లకు సంబంధించి కూడా అన్నీ కూడా మూపిస్తూ ఉన్నారు. మొన్న ఎంపీ గారు కూడా మరి పెంపసాని గారు కూడా చెప్తా ఉన్నారు. చిరు ఉద్యోగిగా ఉంటూ సమాజ సేవ చేయడం ఎంతో హర్షణీయమని టీడీపీ గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి అనిత తెలిపారు. స్వచ్ఛ హృదయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నమస్తే అండి. ఇవాళ మరి దసరా సందర్భంగా మహిళామ్మ తల్లులకి మరి అన్న ఆధ్వర్యంలో ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. హనుమయ్య నగర్ కొరటిపాడులో మరి జొన్నలగడ్డ రామ్మోహన్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి తను ఎంతో చిరు ఉద్యోగి అండి. నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి అన్నను చూసి మనం ప్రతి మనిషిని చూసి కూడా ఎంతో కొంత తల్లిని చూసో తండ్రిని చూసో నేర్చుకుంటూ ఉంటాం. అలానే అన్నను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సంపాదించే 100 కావచ్చు 1000 కావచ్చు, దానిలో ఎంతో కొంత మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ఎలాగా ఆదుకోవాలి అనే మరి ఆలోచనతో ఆయన ప్రయాణాన్ని మనం కూడా హర్షించదగ్గ విషయం. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందండి. అట్లాగే మేము ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పండగలకు కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం. అట్లానే భోజనాలు పెట్టడం కానీ, రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, వృద్ధాశ్రమంలో బట్టలు వేయటం కానీ, ఎండాకాలం చలివేంద్రం పెట్టడం కానీ. 0 GSTతో నిత్య అవసర సరుకుల ధరలు తగ్గాయన్న విషయాన్ని నగర ప్రజలకు అవగాహన కల్పించాలని నగర అదనపు కమిషనర్ ఓబులేస్ అధికారులను ఆదేశించారు. GST 2.0 రిఫార్మ్స్ అని చెప్పేసి పాత స్లాబ్స్ ఏవైతే 4 స్లాబ్స్ ఉన్నాయో వాటిని మోడిఫై చేసి మన పార్లమెంట్ సెషన్స్ లో GST కొత్త చట్టం అంటే అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు GST చట్టానికి.
ఈ రకంగా పాత స్లాబ్స్ని మోడిఫై చేస్తూ 3 స్లాబ్స్ పెట్టారు. ఒకటి 0 స్లాబ్. అసలు అదనంగా ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ రూపంలో వస్తువుల పైన సేవల పైన చెల్లించాల్సి వచ్చారో అది ఆ మేరకు ప్రజలపైన బడ్జెట్ తగ్గుతుంది. దీనికోసము ఒక నెల రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్నటువంటి పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా వినియోగదారులైనటువంటి ప్రజలకి ఎవరు మాట్లాడదండి వినాలి, ఎవరైనా మాట్లాడేటైతే ఇక్కడ నేను మైక్ ఇస్తాను. అట్లాగే వ్యాపారస్తులకు కూడా అవగాహన, వాళ్ళు ఏదైతే వస్తువులు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి ఆర్డర్ ఇచ్చి బల్క్గా కొని తీసుకొచ్చి మళ్ళీ రిటైల్గా ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. కొనుక్కునే మనలాంటి కన్జ్యూమర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించాలి దీని ద్వారా అని చెప్పేసి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. మొత్తంగా మన రాష్ట్రంలో కూడా చూస్తే నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నికల్సన్ పుచ్చలపల్లి సుందరయ్య నగర్ కాలనీ కార్యదర్శిని. మా 41వ డివిజన్లో పుచ్చలపల్లి సుందరయ్య నగర్ నందు 20 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాము. అనేక మంది పేదలు నిరుపేదలు ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకొని బతికేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు కొన్ని రోడ్లు వేశారు, కొన్ని రోడ్లు ఆపారు. అనేక సందర్భాల్లో మేము రోడ్లు వేయమని కమిషన్ను అధికారులను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఆ రోడ్లు వేయకుండా ఆపి కాలయాపన చేస్తున్నారు. అట్లాగే 2 సంవత్సరాల క్రితం అడవి తెక్కలపాడు పోయే రోడ్లో నుంచి సుందరయ్య కాలనీకి ఒక రోడ్డు వేశారు. ఆ రోడ్డుకి ఇరుపక్కల తన్నుడు మట్టి లేనందున ఇప్పటికే 7 చోట్ల పగుళ్ళు వారి మెరిలిచ్చింది. కాబట్టి మాకు ఆ తన్నుడు మట్టి వేసి ఆ కాలనీలో ఉన్నటువంటి మిగిలిపోయిన రోడ్లన్నీ కంప్లీట్గా పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుదారుల ఇక్కట్లు తొలిగాయి. వచ్చే నెల 10న అన్నపూర్ణ కాంప్లెక్స్లోని మార్కెట్ను సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి ఊరట కలిగించింది. లీజుదారులు పాత లీజుదారులు వాళ్ళు డబ్బు అయితే సంపాదించుకున్నారు కానీ రైతులకు ఎలాంటి సదుపాయాలు చూపించలేకపోయారు. ఈరోజు మేము మేయర్ గారిని అడిగాం సదుపాయాలకి వాళ్ళకి డార్మెటరీ మొత్తం శుభ్రం చేసుకోండి, మోటార్లు బాత్రూమ్స్ అన్నీ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి, రైతులకు వసతులు కల్పించమన్నాడు. ఇక అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు వచ్చే రైతులకి అందరి కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ పూర్తి వసతులు కల్పిస్తాం నూతన కమిటీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అక్కడే కౌన్సిల్ హాల్లో మేయర్ గారు ఎస్సీ గారు చెప్పారు, అక్కడికి వచ్చే ప్రతి మహిళకి ప్రతి వినియోగదారుడికి ప్రతి రైతుకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా మంచినీరు వసతి ఏది కావాలన్నా అందజేయండి. ఇమ్మీడియట్గా 48 అవర్స్లో అక్కడ ఎస్సీ గారికి వెళ్ళి చూసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాల్సింది కూడా చెప్పారు మేయర్ గారు. కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలు బాధితుల గోడును ఆలకించారు. ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు? మరండి మాది కొండపల్లి దగ్గర ఇబ్రహీంపట్నము. కానీ మా అత్తగారిది రేషన్ కార్డు కొనడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మా వైఫ్ది రేషన్ కార్డు మా అత్తగారి దాంట్లో ఉంది, అది డిలీట్ ఆప్షన్ లేదంట. మా అత్తగారు ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను రేషన్ కార్డులో కావాలంటే మా అత్తగారి దాంట్లో జాయిన్ అవ్వాలంట, దాంట్లో అడ్మిట్ అవ్వాలంటే నా అడ్రస్ మార్చుకోమంటున్నారు. వాళ్ళకి మేము డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, సంతోషమే. అయితే భూసేకరణకు సంబంధించి ఇప్పటికే 5 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు. కానీ ఇవాళ ఒక గ్రామం కొండెపాడు, అంటే పత్తిపాడు మండలం కొండెపాడు గుంటూరు పక్కనే ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి గ్రామ సభలో అధికారులు చెప్పిన ఆ యొక్క నష్టపరిహారం గురించి భయపడి కంగారు పడి ఇవాళ కలెక్టర్ గారి దగ్గరకు రావడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ గుంటూరు సిటీ సరౌండింగ్లో కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి. అలాంటిది వీళ్ళ భూమికి గ్రామ సభలో మీకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ పాత రేటు ఎప్పుడో 10 లక్షలు ఉందంట, దాని ప్రకారం మేము 1.5 రెట్లు ఇస్తాం 2.5 రెట్లు ఇస్తామని చెప్పి బేరసారాలతో గ్రామ సభ జరిపారు. దీంతో రైతులు కంగారు పడ్డారు. అందువల్ల ఇవాళ మేము రైతు సంఘం మేము కోరేది ఏంటంటే ఏదైతే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కానీ చేసేటప్పుడు రైతులకు మరొక రైతులకు అన్యాయం చేయకూడదు.
మా ఆర్తనాదాలు ఏమిటి అంటే, మా భూములు గుంటూరు పరిధిలో 10 కిలోమీటర్ల లోపు ఉన్నాయి. అందులో గుంటూరు ఛానల్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ విలేజ్ కొండేపాడు. మాకు ఇక్కడ మార్కెట్ ఎక్కువ 45 లక్షలు 50 లక్షలు భూములు వెతుకుతున్నాయి. కానీ మాకు అక్కడ భూములు 10 వాల్యుయేషన్ ప్రకారము 10 లక్షలే ఉంది. పక్కన మా ఊరు దాటి పక్కనే మా విలేజ్ పక్కనే మాకంటే ఇంకా పైన వెళ్ళే విలేజ్లో 23 లక్షల వాల్యుయేషన్ ఉంది. ఈ వాల్యుయేషన్లు ఎప్పుడో పాతకాలపు వాల్యుయేషన్లు, కానీ కొత్తగా వచ్చిన సిఆర్డిఏ ప్రకారము ఈ వాల్యుయేషన్లు సరికాదండి. ముందుగా మాకు ఇది కరెక్ట్ కాదు. మేము గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఒకటేనండి, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మాకు 4% 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు అధికంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము, లేదా మాకు భూమి బదులు భూమి ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. నేటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం.